మ్యాగీయా నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడిపోయిన సేమియాలు బొచ్చులు వేసుకుని తీసుకొచ్చా. ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 minutes లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చెగిరిపోద్ది, కాలు ఇచ్చుకుతానంటే నా తిరిగిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టావంటే ఫోర్కు గొంతులో పార్క్ చేస్తాను. క్యాలెండర్లు ఏంటి బా క్యాలెండర్లతో కుస్తీ పడుతున్నావు? సిలిండర్ సబ్సిడీ ఏమైనా రావాలా? పాత క్యాలెండర్ ఎవరైనా పక్కన పడేస్తారు కదా, నువ్వు పట్టుకుని వేలాడుతుంటాను. పెళ్ళాం కొత్త క్యాలెండర్ చూస్తే మొగుడు పాత క్యాలెండర్ చూస్తాడు. పోయిన సంవత్సరం ఎంత బొక్కడిపోయిందని ఈడు బాధపడుతుంటే వచ్చే సంవత్సరం ఎంత వస్తుందని ఇది లెక్కలేస్తా ఉంటాడు. మరి నువ్వేంటి 2 మిక్స్ చేసావు? మిక్సీ లాంటి బుర్రలో ఈ 2 వేసి జ్యూస్ లాంటి ఐడియా బయటికి తీద్దామని. ఆ ఐడియా మాకు పనికొచ్చేదా నీకు పనికొచ్చేదా? ఎప్పుడు మాకు నీకు మాకు నీకు. మనం అన్నం నేర్చుకో, అత్తారింట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇది మన కోసం. అబ్బో ఏంటా కోసం? చెప్తా. ఇప్పుడు సంవత్సరం మొత్తం పండగలకయ్యే ఖర్చంతా కలిపి సంవత్సరం ముందే వడ్డీకి ఇచ్చేసి ఆ వచ్చే వడ్డీతో పండగలు చేసుకుంటే ఎలా ఉంటది? మిక్సీ బాగానే పనిచేస్తుందా కదా? అవును. మీ అక్క ఎక్కడ ఉందే? పొద్దు నుంచి కాఫీ టిఫిన్ కావాలని కాకిలే అరుతున్నా, కనీసం కావమని కూడా అంటలేదు. అనదు, బిజీ కాబట్టి. మ్యాగీయా నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడిపోయిన సేమియాలు బొచ్చులు వేసుకుని తీసుకొచ్చా. ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 minutes లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చెగిరిపోద్ది, కాలు ఇచ్చుకుతానంటే నా తిరిగిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టావంటే ఫోర్కు గొంతులో పార్క్ చేస్తాను. ఊరు నుండి ఈ రోజే కదా బాగా వచ్చింది. కాళ్ళు బాగా చాపుకుని పడుకుందా? చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి 10 మంది పనోళ్ళు ఉన్నారు, మరి అంచుగాడు కూడా రాలేదు. 10 మంది చేసేంత పనే ఉంది మన కొంపలో. అయినా 10 మంది పనులకు సరిపడా పని మనిషి ఉంది కదా. పనే ఉందా? వారం రోజులు ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా కాదు, శ్మశానంలా ఉంటది. మీరిద్దరు ఉన్న అలాగా ఉంది. ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు కాదు కదా. ఆడాళ్ళు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా? అది మీ జన్మ హక్కు. పడుస్తా హక్కుల గురించి మాట్లాడితే. కాలు కింద పెడితే ఇసుక తగలకూడదు, డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు, టీవీ క్లియర్ గా కనపడాలి, బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు, ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు, బెడ్షీట్లు వేసి సోఫా కవర్లు మార్చి టీపాలు తుడిచి వాష్ బేసిన్లు కడిగి బీరువాల బట్టలు సర్ది బాల్కన్లో బూజులు దొరికి కిచెన్ లోకి ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి. సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి. గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు, పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి వచ్చిన చెత్త అంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్లన్నీ ఉతికి ఆరేసేసరికి అరికాల దగ్గర నుంచి అరచేతుల వరకు అరిగిపోయేలా అలిసిపోతుంటే మధ్యలో కాఫీ పట్రా టిఫిన్ పట్రా అంటే నువ్వే టెంపర్ లేపద్దు. నేనే లేసి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తా. ఈ లోపి మ్యాగీ తిను. హలో బాస్, హ్యాపీ పొంగల్. అయిపోయిన పండక్కి ఇప్పుడు ఎందుకు లేమా పిండి వంటలు? అక్కుందా? పక్కనే ఉంది బాస్. చెప్పండి బాస్. ఫ్యామిలీ అంతా ఫ్రస్ట్రేషన్ లోనే ఉన్నట్టున్నారు. రాజ్ కుమారి కొంచెం ప్రాజెక్ట్ వర్క్ చూడమ్మా, క్లయింట్ కంప్లీట్ పెట్టేలా ఉన్నాడు. సరే బాస్, ఓ ½ అవర్ లో రిజిగ్నేషన్ పంపిస్తా. కుమారి లేకపోతే ఏంటి బాస్, పండక్కిచ్చే సెలవులేమో లింగులింగుమని 2, ఎక్స్ట్రా సెలవులు పెడితే ఎక్స్ట్రా శాలరీ కటింగ్, ప్రాజెక్ట్ మాత్రం పర్ఫెక్ట్ గా అయిపోవాలి. మానవతో ఉండాలండి మనుషులంటే. ఆ గిన్నెలయ్యి ఎంటన్నావు ఏదో మొహం వేసుకొని. నన్నా కాదు, మా సెల్లి ఊరికే సతాయిస్తుంది, సంపేద్దాం అనుకుంటున్నా. మటర్లు ఎందుకులేమ్మా, మళ్ళీ చేస్తా. ఈ అమ్మ కంపెనీ బంద్ చేసి నేను కూడా ఏదైనా కాకపోట్లు పెట్టుకుంటే బెటర్ ఏమరా. వేడి వేడిగా ఇడ్లీ, పూరి, వడ, మైసూర్ బోండా, ఉల్లి దోశ, మసాలా దోశ. బా బండెట్టేద్దాం బా, బిజినెస్ బాగుంటది. నువ్వు పల్లెలు కడగడం ప్రాక్టీస్ చేయి, ఎంత పెట్టేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? పచ్చడి తీసి ప్లేట్లే. పాపం ఇది పని చేసి చేసి పని మనిషిలో ఎలా అయిపోతుందో చూడు. పట్టించుకోకల్లా నేనున్నాను కాబట్టి సరిపోయింది. నేను తినిపిస్తానంట, నువ్వు తుడుచుకుంటూ తినేస్తావంట. ఆకలి మీద కోపం ఎక్కువైపోద్ది, తర్వాత నాకు ఇంకో క్లాస్ పడింది. నేను కూడా నీకు హెల్ప్ చేస్తానే. ఈ చిన్న చిన్న స్పూన్స్ లాంటివి ఇవ్వు, తుడిచేస్తా. పోనీ ఫోర్క్స్, పోనీ ట్యూబ్ లైట్లతో నా హైట్కి మ్యాచ్ అయ్యిద్ది. నిచ్చిన కూడా అక్కర్లేదు. ఊరే పండగ అయిపోయాక కొంచెం పనులు పంచుకోండి.